కూటమి ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మద్దెలు ఓడని. ఎందుకు నాయన ఆడలేకపోయావంటే మద్దెలు కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట. ఆ విధంగా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తుస్సని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈరోజు ప్రజలకి, ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్లో 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈరోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది.